పడేస్తే నాకు దెబ్బలు తాకుతాయి కదా పడేస్తే నాకు దెబ్బలు తాకుతాయి కదా కాదు నీకు చింటూ 220 ఇచ్చినాక నువ్వు నాకు 220 ఇచ్చి డ్యూక్ ఎందుకు తీసుకున్నావు బ్రో? కదా బ్రో, తాగమని చెప్పే కదా మనం నమ్మకంగా ఇస్తాం బండ్లు. తాగేటోళ్ళే కదా మనం ఇస్తామా చెప్పు. అంటే వాళ్ళు తాగుపోతారు ఇప్పుడు ప్రూఫ్లు ఉన్నాయి, నేను చూపిస్తాను, నాకు ఫోటోలు పంపించి మరి అన్నారు అన్నావు. ఆ ప్రూఫ్లు ఏముందో చూపి. ఇప్పుడు నేను ప్రూఫ్లు చూపిస్తాను, నువ్వేం చేస్తావు? చింటివాడు వచ్చినాక మాట్లాడతాను, నువ్వు నాతో ఇట్లా ఉల్టా సీదా మాట్లాడక నాకు నచ్చతలే. నీకు ఫోటోలు వచ్చినట్టు ప్రూఫ్ ఉన్నాయి, నేను పడేసినట్టు ప్రూఫ్ ఉందా? సో గాయ్స్, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లోకి మీద ప్రాంక్ చేయబోతున్నా. ఏం ప్రాంక్ అంటే బండ్ల మీద ప్రాంక్ చేయబోతున్నా. చూడండి, మీరు చూసి వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లోకికి అయితే కాల్ చేస్తా, చూడండి మీరు. లోకి కాల్ చేసి ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి. హలో హలో, ఏడున్నావు లోకి? ఇంటికాడ ఉన్నావా? ఇడికి రా, మనం కూర్చుంటాం కదా ఎప్పుడు ఇక్కడ మన బిల్డింగ్ దగ్గర. మాకు తెలుసులా. అయిపోయింది, నీకు అయిపోయిందా పని? సరే దా, నువ్వు అయితే రా. లోకి వస్తాడు, ఆయన ఎట్లా ఆడుకుంటాను చూడు. చెట్టు కింద కెమెరా సెట్ చేసిన మనోని చూడండి. చెప్పు బ్రో, ఈడాపినావు? ఏ గలీజ్ ప్లేస్ కదా మనది. తిన్నా ఎడుకో వేసేసాను, పోయినా పోయేసి వచ్చినా అయిపోయింది బ్రో. చెప్పు బ్రో, ఏమైంది? ఇంతసేపు అయింది. ఏదైనా బండి గిట్ట పడేసినావేంది? ఏం పిచ్చాడు, నేను ఎందుకు పడేసా? చెప్పు బ్రో. ఒక అన్న కలిసిండు, మాట్లాడేసి వచ్చిన. ఓకే, అయిపోయింది పని. ఇది అడిగి చింటు వాడు. ఏమో చింటి ఎడికి షూట్కి పోతా అని పోయిండంట. మన నాకు ఒక మాట చెప్పలే. నాకేం తెలుసు, నువ్వు ఎడికో పోయినావంట. బండి పడ్డదంట కింద. అందుకే తెలిసి నీకు ఫోన్ చేసిన. ఈ బండి నేను ఇంట్లోకి ఇప్పుడే లేచిన బ్రో. లేచి స్నానం చేసుకొని వస్తున్నా. బండిని చూడు ఒకసారి, చూస్తే తెలుస్తుంది. వెనక ముందు అన్ని చూడు బ్రో, చూస్తే తెలుస్తుంది. బండి ముందేముంది బ్రో, ఏమన్నా పడ్డానా? చూడనికి నాకు చెప్పిరు. చూడు, నేను నా దగ్గర చూడు. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చూపి ఒకసారి. ఇగో ఇది చూడు బ్రో, ఊగుతుంది. ఏమవుతుంది? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. చూడు, నాకు నమ్మకంగా ఇచ్చిపోయింది చింటూ, ఇట్లా చేస్తాను. ఏమైంది భయ? ఇది ఏంది భయ, కనబడతలేదా? అయ్యా ఏందిదే? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అట్లా చేస్తావా బ్రో, వాడేస్తావు చెప్పు చేయవు. ఇప్పుడు చింటూ ఏమంటాడు నన్ను ఒక మాట. ఇదే నా చేతిలో కాలే బ్రో. నువ్వు నైట్ ఇచ్చినావా? ఇచ్చిన, తీసుకొని ఇంటికాడ పెట్టినా, ఇప్పుడే వచ్చినాను. నేనెందుకు పడేస్తా సాయి? ఇప్పుడు పడితే సరే పడంది. ఇప్పుడు నీకు నైట్ ఇచ్చిన ఒక మాట, ఇప్పుడు పడంది. ఇప్పుడు ఎవరు చేసినా నీ మీద వస్తుంది కదా. ఎందుకు వస్తుంది బ్రో? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇచ్చినావా, ఇంటికాడ పెట్టినా, స్నానం చేసుకొని నీ దగ్గరకే వస్తున్నా డైరెక్ట్. సరే బ్రో, నేను ఏమంటాను, నమ్మకంగా బండి ఇచ్చినప్పుడు అది పడ్డది. ఇప్పుడు ఇరిగింది, నాకు వేరే చెప్పారు చూసి. ఇంటికాడ పెట్టినావా బండి? అయితే పెట్టిన వాళ్ళు అన్న నీ బండి ఏంది ఇట్లా ఇరిగింది అని చెప్పి చూస్తే, ఏ బండి అంటే చింటన్న బండి అని చెప్పారు. అవును, లోకి అయితే చెప్తాడు పడేసి ఎందుకు చెప్పలే అని చెప్పి నేను అంటే. పడేస్తే నాకు దెబ్బలు తాకుతాయి కదా. మరి అది ఎట్లా అయింది బ్రో? మళ్ళీ ఇప్పుడు చింటూ నన్ను అడుగుతాడు కదా, చింటూకి నేనేం చెప్పాలి? చింటూకి ఫోన్ చేశాడు, ఆయన వాడితే ఇంకుండేమో. అరే చూడు బ్రో, సరే నీకు ఏం చెప్పాలి? చింటూ నన్ను అంటాడు మళ్ళీ ఇప్పుడు. బ్రో ఇగో దీనికైతే డ్యామేజ్ లేకుండే. 220 నేను కూడా తీసుకోపోతా, అప్పుడప్పుడు తిరుగుతా, కానీ దీనికి డ్యామేజ్ లేకుండే. ఇది మన చేతిలో కాదు. నీకు చింటూ 220 ఇచ్చినాక నువ్వు నాకు 220 ఇచ్చి డ్యూక్ ఎందుకు తీసుకున్నావు బ్రో? నువ్వు బయటికి పోతున్నా అని చెప్పినా బ్రో. నీకు ఈ బండి ఇచ్చింది కదా, నువ్వు నా బండి ఎందుకు? నీ బండి తీసుకొని పోతా బ్రో. నేను ఎందుకు తీసుకోవాను? ఇప్పుడు నీ బండికి ఏమైనా అయిందా? నీ బండికి ఏమైనా అయితే నేను చెప్పిస్తా. ఏమో చూసుకుంటా నేను. ఇప్పుడు చింటి బండి చూసుకో, నేనేమంటున్నా బ్రో. నేనైతే పడేలే, నువ్వు నా మీద లేనిపోని కాదు బ్రో. నేను ఏమంటున్నా చెప్తాను. ఇప్పుడు ఇది తిరిగింది, చింటి అడుగుతాడు నన్ను, అడగదా?
నువ్వు పడేసిన ఒక మాట చింటూ అడుగుతాడు అడగడా నేను పడేసినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నాకు చెప్పిరు కాబట్టి నేను ఎవరు అడుగుతున్నా చెప్పిండు ఒకసారి నాకు కాల్ చేయి. కాల్ చేసుడు కాదు చెప్పిరు ఇంటికాడ పెడితే బండి ఇట్లా మడగడు ఊగుతుంది ఫోటోస్ ప్రూఫ్స్ ఉన్నాయి అన్నావు కదా. ఉన్నాయి చెప్పిరు ఇట్లా మడగడు ఊగుతుంది అన్న ఇంటి దగ్గర పెట్టిండు చింటాన బండి అని చెప్పానంటే అవునా అని చెప్పి నేను అడుగుతున్నాను నీకు ఫోన్ చేసి చెప్తాడు కాదు నాకు ఏదైనా క్లారిటీ చెప్తావు కదా. మా ఇంటి ముందు పెడితే నాకు చెప్పాలి, నీకు ఫోన్ చేసి ఎట్లా చెప్తారు బ్రో? అదే బ్రో నేను ఏమంటున్నా మీ ఇంటి దగ్గర కూడా నాకు తెలిసిన లేరా? ఉండ్రు సాయి, లేను అంటలేను. నేను ఎందుకు పడేస్తా? సరే పడ్డది అనుకో, పడితే గిట్ నుంచి ఎట్లా పడుతుంది బ్రో? ఒక మాట ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంతే ఇరుగుతుంది, లేకపోతే ఏదన్నా కారు గుద్దినా వెనకకి తీసుకుంటుంది. సరే బ్రో ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటావు? ఏం చేద్దామంటే నేనేం చేస్తా సాయి? నాకేం తెలుసు, నేనేం చేస్తా? అట్లా మాట్లాడితే కాదు కదా బ్రో. మరి నువ్వు నన్ను డైరెక్ట్ వచ్చి పడేసినావా అది ఇది అంటే పడేసినావు అంటే నువ్వు చెప్తావేమో అని నేను అనుకున్నావు, పడ్డదేమో అని చెప్పి ఒక మాట చెప్తావేమో అనుకున్నాను. నా చేతిలో పడ్డది అనుకో, ఇట్లా పడ్డది సాయి, నేను చెప్తా చింటానికి నేను చేసుకుంటా అంట. నా చేతిలో వల్ల నువ్వు ఇప్పుడు చెప్పేదాకా నాకు తెలియదు సాయి, అర్థమైందా? నాకు తెలియదు అంతే. తెలియదు అంటే ఇప్పుడు దాన్ని ఏదో ఒకటి చెప్పి బ్రో. చింటూ నన్ను అడుగుతాడు, చెప్పియాలి బ్రో. ఇప్పుడు నీ బండి తీసుకున్నప్పుడు ఏదైనా అయిందనుకో నన్ను అడగవాను. నా బండికి ఏం కాలేదు సాయి, ఈ బండికి కూడా నేనేం చేయాలి. ఏమంటున్నా నమ్మకంగా ఇప్పుడు నువ్వు తీసుకోయినప్పుడు అది నీదే కదా, ఇప్పుడు దానికి ఏమైనా నేనే బాధ్యత వహించాలా? అలా బండి తీసుకోయినావు కదా బ్రో. మనం నైట్ టైం ఎందుకు ఇచ్చినావు సాయి? నేను పిచ్చోని, నేను రాత్రి మనం తాగం కదా బ్రో, తాగమని చెప్పే కదా మనం నమ్మకంగా ఇస్తాం బండ్లు. తాగేటోళ్ళే కదా మనం ఇస్తామా చెప్పు? అంటే వాళ్ళు తాగుపోతారు ఇప్పుడు, తాగుపోతారు అంటే చెప్తున్నా. ఇగో సాయి నాకు తెలియదు, ఏమన్నా ఉంటాడు వచ్చినాక నేను మాట్లాడు. ఆయన వచ్చినాక కాదు బ్రో, ఆయన సంబంధం లేదు. ఆయన వచ్చినాక అడిగింది అనుకో సాయి నువ్వు ఏదో నువ్వే మాట్లాడి నువ్వే సాల్వ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి? సాయి నాకు సంబంధం లేదు, నన్ను అడగకు, వదిలే ఈ టాపిక్ వదిలేయి. నాకు నచ్చుతలేదు నువ్వు పడేసినా అంటున్నావు, నువ్వేమో ఇట్లా దింగ్ నాకు నచ్చుతలేదు, ఏమనుకోకు సరేనా? ఏం ప్రూఫ్లు ఉన్నాయి ఒకసారి చూపి చెప్తాను బ్రో. నాకు కాదు నువ్వు చెప్పుడు, చెప్పుడినా బ్రో. ఇప్పుడు నువ్వేమన్నావు కాదు, ఇప్పుడు నువ్వేమన్నావు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి నేను చూపిస్తా, నాకు ఫోటోలు పంపించి మరి అన్నాను. ఆ ప్రూఫ్లు ఏముందో చూపి. ఇప్పుడు నేను ప్రూఫ్లు చూపిస్తాను, నువ్వేం చేస్తావు? నాకు పొద్దున ఎర్లీ మార్నింగ్ ఫొటోస్ వచ్చినాయి, నాకు పెట్టిండు. ఎర్లీ మార్నింగ్ వచ్చినా నాకు ఇచ్చినప్పుడు సార్ బండి రాత్రి ఇచ్చిన నీకు బండి, రాత్రి 2 గంటలకు ఇచ్చిన. అదే బ్రో ఎప్పుడైనా అవుతుండొచ్చు కదా, ఎప్పుడైతే తెలియదు కదా మనకి. చూపిస్తా చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది కదా తమ్ముడు అని చెప్పి, పేరు ఎందుకులే ఏ తమ్ముడు అని చెప్పి. నువ్వు చూడు ఫొటోస్ వచ్చినా లేవో చూడు, నువ్వు చూడు. నీకు అంత డౌట్ ఉంటే నేను చూపిస్తున్నా. ఇగో ఫొటోస్ చూడు, ఇగో మడిగడి ఇరిగింది ఫోటో కదా, ఇగో ఇరిగిందని పెట్టిరా లేదా బ్రో? ఇది చింటూ నంబరే కాదా 4082? చింటూదే బ్రో, ఇది వాంటెడ్లీ నేను చేయలే. నేను చేస్తే నేను ఒప్పుకుంటా సాయి. లేలోకి ఇంతసేపు ఏమన్నా చూపి ప్రూఫ్ చూపి ఎర్లీ మార్నింగ్ ఫొటోస్ పెట్టింది కాబట్టి నేను అడిగినా. నాకు ఫోన్ చేసి అడగొచ్చు కదా, ఇట్లా పడ్డదాని ఫోటోలు వచ్చినాయి నేను అడిగినా. నాకు చెప్తాడు కదా లోకి అని చెప్పి నేను నమ్మకంగా ఉన్నాను. నేను పడేస్తే నేను ఇట్లా నీ దగ్గర ఎందుకు దాపడు? డైరెక్ట్ చింటూగానికే ఫోన్ చేసి చెప్తాను. చూపి మన ప్రూఫ్ చూపించినప్పుడు దాన్ని ఏం చేస్తావు చెప్పు, నువ్వు చెప్పు. సాయి ఇప్పుడు చింటూ మీద నాకు మాట పోతుంది, ఇప్పుడు నమ్మకంగా ఇచ్చి నీ బండి కూడా నాకు నమ్మకంగా ఇచ్చినావు. సరే సాయి నేను చింటూ వాడు వచ్చినాక మాట్లాడతాను, నువ్వు నాతో ఇట్లా ఉల్టా సీదా మాట్లాడక నాకు నచ్చతలే. బ్రో ఇగో నేను నువ్వేం సాయి మళ్ళా నేను చెప్తున్నా డైరెక్ట్, నేను పడేయలేదు అంటుంటే ఇప్పుడు ఏం చేద్దాం చేపిస్తా ఏంది భయ ఇవన్నీ? నేను చెప్పేది లేదు సాయి చేసింది తప్పు నీదా నాదా? ఒక మాట నాది కాదు నీది కాదు. నువ్వు చేయకపోయినా పైన మైనస్ నీకే వస్తుంది. నాకెందుకు వస్తుంది? నేను పడేసినా. సరే నీకు ఫోటోలు వచ్చినట్టు ప్రూఫ్ ఉన్నాయి, నేను పడేసినట్టు ప్రూఫ్ ఉందా? నేను పడేసి లైవ్ గా, నేను ఇట్లా లైవ్ గా పడేసినట్టు ప్రూఫ్ ఉందా? నువ్వు గలత్ చేసి మాట్లాడొద్దు లోకి, ఇట్లాంటి గలత్ మాటలు అస్సలు మాట్లాడు. పడేస్తే చెప్పు నేను చేపిచ్చేస్తా. గలత్ నేను మాట్లాడతా, నువ్వు గలత్ మాట్లాడుతున్నావు సాయి. చింటూ నన్ను అడుగుతాడు, నువ్వు గలత్ మాట్లాడుతున్నావు. నాకు ఎందుకు ఇచ్చినావు మళ్ళా? చింటూ నిన్ను అడుగుతాడు అన్నప్పుడు నువ్వే అడిగి తీసుకోయినావా నైట్ ఈ బండి, ఆ బండి నేను పెట్టుకుంటా అని చెప్పి నువ్వే అన్నావు. నేనన్నా? నువ్వు అన్నావా? నువ్వే అన్నావు. ఇప్పుడే మాట మారుస్తున్నావు బ్రో. నైట్ ఈ బండి నేను పెట్టుకుంటా, బండి నువ్వు పెట్టుకో. చింటాడు వచ్చినాక నేను మాట్లాడతా బ్రో. చింటాడు వచ్చినాక కాదు, సరే ఆయన నేను మాట్లాడతా సాయి. నువ్వు నాతో ఎక్కువ మాట్లాడక సాయి, నాకు నచ్చుతలేదు. సరే బ్రో నాకు నచ్చుతలే. చింటాడు వచ్చినాక నేను మాట్లాడతా. ఏంటిదేం కాదు, ఏం కాదు బ్రో సాయి. ఉల్టా సీదా మాట్లాడక, నువ్వు మాట్లాడక బ్రో. మంచి బాండింగ్ ఖరాబ్ అయిపోతుంది. బండి 1500 2000 చేపిస్తా, నువ్వు కాకుండా నేను చేపిస్తా. దీని సర్వీసింగ్ పైసలు కాదు, దాని అర్థమైందా? నువ్వు టెన్షన్ తీసుకోకు, ఇలా కాకుండా రేపు చేపిస్తా. నువ్వు ఉల్టా సీదా మాట్లాడక. సరే నువ్వు చింటితో మాట్లాడుకో. సరే నేను మాట్లాడతా, నువ్వు టెన్షన్ ఏం తీసుకో. సరే
సో గైస్ మనోని ఆడుకున్న ఇంతసేపు మనోడు ఫుల్ మస్తు అట్ట వెళ్ళిపోయిండు చింటితో మాట్లాడతా అని చెప్పి. అసలు ఏంటంటే మ్యాటర్ మాకు చింటికి తెలిసి ఇది ఆల్రెడీ ఎప్పుడో ఎరిగిందని చెప్పి సమ్ నైట్ ఎప్పుడో ఆడ పెడితే కింద పడ్డది బండి. మనోడు హట్ అయిపోయిండు. మనోని పిలిచి ప్రాంక్ అని చెప్పి చెప్తా. మనోడు ఫుల్ హట్ అయింది పాపం. నిజంగా లేని నిన్న మనోని చేసిన షాక్ అయిపోయినట్టు మనోడు. చింటికి కాల్ చేసి చింటిని రమ్మంట, లేదంటే చింటి బయట ఉన్నాడు షూట్లో. ఇప్పుడు మనోని పిలిచి నేను మాట్లాడి ప్రాంక్ అని చెప్పేస్తా. కట్ చేస్తుంది. ఎడికి రా బ్రో, చింటి వచ్చిండు, మాట్లాడదాం. వచ్చిండు దా, నా దగ్గరకు వచ్చిండు దా, నేను మాట్లాడతా. ఫోన్ చేద్దాం దా, నువ్వు రా ఇడికి అయితే ఇడికి రా ఒకసారి. ఏడి బ్రో చింటూ? ఫోన్ చేయి బ్రో ఒకసారి, చింటికి కాల్ చేయి బ్రో. ఇప్పుడే 5 minutes ముందు ఏమన్నావు బ్రో? చెయ్యి బ్రో ఒకసారి, కాల్ చేయి. చేయనికి ఏమైంది ఒకసారి కాల్ చేయి కదా. ఏమని చేయాలి? ఎందుకంటే కదా బ్రో. ఫోన్ చేయి బ్రో ఒకసారి, నువ్వు ఫోన్ చేస్తాడు ఒకసారి, ఫోన్ చేయి. ఏమేమంత ఫోన్ చేయాలా బ్రో? నువ్వు ఫోన్ చేయాలా చింటికి? చేస్తున్నా బ్రో, చేయమన్నావు కదా. చెయ్యి బ్రో, కాల్ చేయి. చింటూ ఇది సాయి ఏమంటుండు, ఈ బండికి ఏమన్నా డ్యామేజ్ ఉండేనారా? ఏడుండే డ్యామేజ్? నేను కూడా షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఉన్నా నేను కూడా. ఫ్రాంక్ బ్రో, ఆల్రెడీ ఉంది. చింటికి తెలుసు ఆల్రెడీ ఇది ఎదిగిందని చెప్పి. ఎప్పుడు బండి నా మీద ఎందుకు వేస్తావు చింటూ? నువ్వు ఏం తమాషా కెమెరా పెట్టినా ఏడ పెడితే ఏంది బ్రో? ఈ బండ్ల మీద మజాక్ ఆడతావా? మైక్ కూడా పెట్టుకున్నాను. సరే నువ్వు ఇట్లా వేసినావు, నేను చేసేది అట్టుకుంటావా బ్రో? బ్రో ఏమైంది, చెయ్యి. టెన్షన్ కాదా బ్రో? ఆడుకుందామని చేస్తా, నువ్వే చేస్తావు వీడియోస్, మాకు రావా వీడియోస్?